శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖున మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే రేవతి నక్షత్రం అన్నది శని భగవానుని యొక్క జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రయాణిస్తూ ఇంచుమించుగా ఇంకా రేవతి తర్వాత ఇంకా మనకి మేషరాశిలోకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతుంది. 2వ తారీఖు జూన్ నెల 2027వ సంవత్సరం దాకా కూడా మరి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ అదే నక్షత్రం మీద వక్రగమనం పొంది మళ్ళా కొద్ది రోజులు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వచ్చి మళ్ళా రేవతికి వచ్చి ఇంక డైరెక్ట్గా జూన్ 2వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఏదైనా రేవతి నక్షత్రం అన్నది బుధుని ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం. శని భగవానుడికి బుధుడు మిత్రగ్రహం అవటం వల్ల మరి ఆ మిత్రుడి నక్షత్రం మీద ప్రవేశించినటువంటి శని భగవానుడు ఏ రాశుల వారికి, మీనరాశి వారికి మే 17వ తారీఖున రేవతి నక్షత్రం మీదకి మారినటువంటి శని భగవానుడు ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. సో ఏదైనా శని భగవానుడు ప్రస్తుతం ఎక్కువగా పీడించే రాశుల్లో మీనరాశి ఒకటి. ఇది జన్మశని ప్రభావం. ఈ జన్మశనే ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇబ్బంది పెడుతుంటుంది. అతని జీవితాన్ని సంపూర్ణంగా మార్చే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ మార్పుకి జాతకుడు అంగీకరించినప్పుడు ఆటోమేటిక్గా అతని యొక్క బలహీనతలన్నీ తొలగిపోయి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఈ శని భగవానుడు ఈ మీనరాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి విపత్కర క్లిష్ట సమస్యల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి బుధుని యొక్క పరిపాలనా నక్షత్రం రేవతి మీదకి మారడం జరిగింది. బుధుడి యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. బుధుడి రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి. అందువలన చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాలు అంటే చదువు సంబంధించిన విషయాల్లో ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడము, ఇతరుల యొక్క ఇంట్లో ఉండి చదువుకోవడం జరుగుతుంటుంది. అంటే మావయ్య ఇంట్లోనో, తాతగారి ఇంట్లోనో, నాన్నమ్మ ఇంట్లోనో చదువుకోవడం జరుగుతుంటుంది. పూర్వకాలం అయితే ఏదో వారాల అబ్బాయిని ఏదో ప్రతిరోజు ఎవరో ఇంట్లో భోజనం పెడుతూ ఉంటారు, వాళ్ళు చదువుకుంటూ ఉండేవారు అప్పట్లో. అది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ అర్ధాష్టమ శని ఫలితాలు అంటే 4వ స్థానంలో శని ఫలితాలు ఎలా ఉంటుందంటే ఇతరుల ఇంట్లో భోజనం చేయడం, ఏదో కష్టపడి చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. మాతృ సౌఖ్యం దూరం అవుతూ ఉంటుంది అన్నమాట. తల్లిగారు ఉన్న ప్రాంతానికి వేరుగా అంటే సుఖాలకి దూరంగా. అలాగే ఏంటంటే విద్య కూడా ఎంత చదివినా కూడా ఎంతసేపు వీటి మీదే సమయం, ఈరోజు ఎవరు భోజనం పెడతారు, ఈరోజు పరిస్థితి ఏంటి అన్న విషయంగా సాగుతుంది తప్ప చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో రుణ సమస్యలు, స్థిరాస్తి సరిగ్గా ఇతరుల స్వాధీనంలో ఉండడం, ఈ విధంగా చికాకులు కలుగుతూ ఉంటాయి. తల్లిగారి యొక్క అనారోగ్య సమస్యలు, ఇవన్నీ వారి స్థాయిని బట్టి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే వాటిని ఎకానమీగా చేసుకోవాలన్నమాట. విచ్చలవిడిగా వైభవంగా కాకుండా చాలా ఎకానమీగా చేసుకోవడం వల్ల అందులోనే సంతోషం పొందే ప్రయత్నం చేయాలి. అలాగే సప్తమ స్థానం వివాహానికి సంబంధించింది. సో ఎంత అనురాగంగా, ఎంత జాగ్రత్తగా చూసినా సంతృప్తి పడలేనటువంటి జీవిత భాగస్వామి అది లేదు ఇది లేదని ఇబ్బంది పెట్టడం, ఉన్న వాటిని వాడకుండా కొత్తవి తెమ్మంటాం, ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామిని చిన్నపుచ్చడం, ఏదో విధంగా సంసార జీవితానికి అవాయిడ్ చేయడం, ఈ విధంగా సప్తమ భావ ఫలితాలు పర్సనల్గా ఈ వైవాహిక జీవితానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది.
ఈ సమస్యలు ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఉన్నాయో అది ఆదాయం మీద ఇతర విషయాల మీద పడుతుంటుంది. బట్ ఏదైనా ఈ ఈ రాశి వారు ఉన్న దాంతోనే సర్దుకోవాల్సి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి కూడా అది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వ్యసనాలతో ఉన్నా, ఏదో ఒక సమస్య ఈ సమయంలో ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఎకానమీగా సర్దుకొని మార్చే ప్రయత్నం చేసుకోవాలి తప్ప దాన్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఇది పరీక్షా సమయం లాంటిది. ఇక ప్రధానంగా ఇదే సమయంలో ఈ నక్షత్రం మీద సంచరించగానే జూలై 27 నుంచి డిసెంబరు 11 మధ్యలో శని భగవానుడు వక్రించబోతున్నాడు. వక్రించినప్పుడు ఏమవుతుందంటే జన్మశని ప్రభావం మీద ఒత్తిడి కొంత తగ్గుతుంది. 12వ స్థాన ఫలితాలు కూడా ఇస్తాడు. మళ్ళీ కొన్ని కొత్త ఖర్చులు ప్రారంభమవుతాయి, కొన్ని కొత్త బాధ్యతలు మళ్ళా ప్రారంభమవుతాయి. ఏదో కారణాల వల్ల పిల్లవాడిని అమెరికా పంపించారు, బాగా చదివించారు, అక్కడ ఏదో ఉద్యోగం వస్తుంది అనుకుంటారు, మళ్ళీ వాపస్సు వెనక్కి వచ్చి రావడం జరిగింది. మళ్ళీ ఈ అబ్బాయిని మళ్ళీ కొత్తగా చదివించాలా, ఉద్యోగం చేయించాలా, వ్యాపారం చేయించాలని ఈ బడ్డెన్ పెరిగే అవకాశం ఉంది. సో అలాగే కొన్ని బాధ్యతలు తీరిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. అది మరింత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఒక సమస్య పరిష్కరించడం, ఆ పరిష్కరించిన సమస్య మళ్ళీ తిరిగి మొదటికి వస్తే అది అనుభవించే విషయంలో ఇబ్బంది ఉంది. బట్ ఏదైనా ఈ శని యొక్క ప్రభావం ఈ మీనరాశి వారి మీద మరింత ఎక్కువ ఉంది. అయితే వాళ్ళకు ఉన్నటువంటి గురువు యొక్క సంకల్పంతో, వారి యొక్క క్రమశిక్షణతో, వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రభావంతో వారి జీవితాన్ని పూర్తిగా నిస్వార్థంగా పాజిటివ్గా మార్చుకునే అవకాశం ఉంది. ఇది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విధంగా మీరు మార్చుకోగలిగితే మీ జన్మ ధన్యమైనట్టే. ఏదైనా ఒకరి జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు అన్నది శని భగవానుని యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మకారకుడు కాబట్టి మన కర్మని నిర్దేశించడం జరుగుతుంది. అలాగే ఆయుష్కారకుడుగా ఈ భూమి మీద జాతకుడు ఎంతవరకు ఈ శరీరంతో ఉండడం జరుగుతుంది అన్నది కూడా శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో వివాహం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగుతుంది అన్నది కూడా ఈ శని భగవానుని బట్టే రావడం జరుగుతుంది. ఏదైనా అతని అలవాట్లు, ఆలోచనలు, అతని యొక్క ధర్మ కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, వ్యసనాలు ఏదైనా శని భగవానుని బట్టి ఆధారపడి ఉంటుంది. జాతకుడిని అత్యంత హీనస్థితిలో చాలా విధంగా ఇబ్బందులు పెట్టడానికి, అంటే ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నలమహారాజు మహాచక్రవర్తి కూడా ఈవెన్ కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అలాగే వైభవాన్ని ఇస్తే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో అది ఎవరు ఊహించలేనిది. సో ఈ విధంగా ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద ప్రయాణించిన సందర్భంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఈ పరిహారం, అంటే బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు, అందువలన వ్యాపారపరంగా కొద్దిగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ, ప్రజల దగ్గర ధనం రొటేషన్ తగ్గడం కానీ, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, విద్యా సంస్థలు అంత సక్సెస్ఫుల్గా నడకపోవడం, విద్యార్థులు కూడా విద్య మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా అంటే బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే వాటిని లైన్లో పెట్టే, దారిలో పెట్టే ప్రయత్నం శని భగవానుడు చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పచ్చు. ప్రజల దగ్గర రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, సేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అన్నది, అంటే దీంతో పాటుగా వారి జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ చక్రం బట్టి, జాతక చక్రం బట్టి, జరుగుతున్న దశలను బట్టి, అప్పుడున్న గ్రహస్థితి బట్టి ఆధారపడడం జరుగుతుంది. బట్ ఏదైనా
ఈ ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది డీటెయిల్గా తెలుసుకుంటూ చివరిలో ఏ రాశికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది కూడా మనం తెలుసుకొని శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలొద్దామని ఆశిస్తూ, ఏదైనా శని భగవానుడు గోచార రీత్యా కానీ దశారీత్యా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది ఈ పరిహారాలు అన్నవి చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం, శని భగవానుడికి జపం చేయించడం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శని భగవానుడి యొక్క పరిహారం చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసే పరిహారం అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక వ్యసనంతో మీరు బలహీనుడై ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేదంటే ఒక స్త్రీ మీద వ్యామోహం అవ్వచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. అవి ముందుగా మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే లేచి, అలాగే కొన్ని నిమిషాల పాటు ఒక అరగంట 15 నిమిషాల వ్యాయామం చేసి, అలాగే సమయానికి అన్ని రకాల కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఏం కావాలంటే అవి, మందులు అవసరం ఉంది తెచ్చి పెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆహారం టిఫిన్ కావాల్సి ఉంది పెట్టడం, ఈ విధంగా మీరు చేయడం వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పని తొందరలో అదే అవ్వచ్చు, మీ ఇంట్లో వృద్ధులైన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లంతో మంచాన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం పూట ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టిఫిన్ అవ్వచ్చు, వారికి పెట్టకుండా మీ చిన్నపిల్లలు కానీ యజమాని కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు తినడం అన్నది చేయకూడదు. ముందుగా మీరు ఈ రెమెడీ పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు బలహీనులు ఉన్నారో వాళ్ళకి ముందు ఆహారాన్ని పెట్టి తర్వాత మీరు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మీరు శని భగవానుడికి ఆహారం పెట్టినట్టు ఫలితం మీరు పొందడం జరుగుతుంది. అలాగే కేవలం నెలకు ఒకసారైనా ఏదైనా వృద్ధాశ్రమాన్ని, అంటే అనాథలు ఎవరైతే కుటుంబ సభ్యులతో నిరాధించారో వాళ్ళ అనాథలు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కానీ పళ్ళు కానీ మాత్రలు కానీ మందులు కానీ కేవలం పరామర్శించడం ద్వారా కూడా కేవలం శని భగవానుడు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు తప్ప మీరు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఏదో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, అది చేయించాం, ఇది చేయించాం అంటే జీరో ఉపయోగం. మీకు మీరుగా ఈ విధంగా మీ కుటుంబంలో వృద్ధుల్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల, వారిని జాగ్రత్తగా చూడటం వల్ల కంప్లీట్గా మీ యొక్క శని మీకు అనుకూలించడం జరుగుతుంది. శని అనుకూలించినంతగా ఏ గ్రహం కూడా అనుకూలించదు. అందువలన శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.